ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ అత్యాశ. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకానొక దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు. వాడు చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి అడుక్కుంటూ ఉండేవాడు. పొలాలలో పనులు జరిగే రోజుల్లో కూలీ జనం తాము తినేదానిలోనే వాడికింత ఇచ్చేవారు. కానీ ఆ తరువాత వాడికేమీ దొరికేది కాదు. ఎండకు పోయి అడుక్కున్నా కుక్కలు మీద పడేవే తప్ప అట్టే ప్రయోజనం ఉండేది కాదు. అటువంటప్పుడు వాడు రోజుల తరబడి తిండికి మాడేవాడు. ఒక ఏడు ఆ బిచ్చగాడికి ఇదే గతి పట్టింది. 2 రోజుల పాటు తిండి లేని స్థితిలో వాడు ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి బయలుదేరాడు. దారిలో ఒక ముసలివాడు ఎదురుపడి, పాపం డొక్క అంటుకుపోయినట్టుంది, ఇందా ఈ శనగ గింజ తీసుకో అంటూ బిచ్చగాడి చేతిలో ఒక శనగ గింజ పెట్టాడు. దీంతో కడుపు నిండుతుందా బాబు అన్నాడు బిచ్చగాడు. దీన్ని తినేస్తే నీకేం లాభం? ఇది నీ వద్ద ఉన్నదంటే ఎవరు పడితే వారు నీకు ఆతిథ్యం ఇస్తారు. అప్పుడు నువ్వు తిండికి మాడవలసిన అవసరం ఉండదు అన్నాడు ముసలివాడు. తరువాత ఎవరి దారిన వారు వెళ్ళారు. చీకటి పడే వేళకు బిచ్చగాడు పక్క గ్రామం చేరుకుని ఒక ఇంటి ముందు నిలబడి, కాస్త అన్నం పడేయించండి నాయనా అని కేక పెట్టాడు. వెంటనే ఇంటి యజమాని బయటకు వచ్చి బిచ్చగాడిని చూసి తమ గ్రామం వాడు కాదని తెలుసుకుని లోపలికి పిలుచుకు వెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించాడు. ఇవాళ రాత్రికి నువ్వు మా ఇంటి పంచలోనే పడుకోవచ్చు. ఈ చీకట్లో ఇప్పుడు ఎక్కడికి పోతావు అన్నాడు ఇంటి యజమాని బిచ్చగాడితో. బిచ్చగాడికి పరమానందమైంది. వాణ్ణి ఎవరూ కూడా ఎన్నడూ ఇంత ఆదరంతో చూడలేదు. ఇదంతా శనగగింజ ప్రభావం అయి ఉండాలని వాడు అనుకున్నాడు. ఆ శనగగింజను భద్రంగా తన తలకు దగ్గరగా ఉంచి ఆ రాత్రి వాడు సుఖంగా నిద్రపోయాడు. తెల్లవారుజామున ఇంటి వాళ్ల కోడి బిచ్చగాడు పడుకుని ఉన్న చోటికి వచ్చింది. అది చేసిన చప్పుడుకు బిచ్చగాడు నిద్ర లేచాడు. అంతలోనే ఆ కోడి కాస్త శనగగింజను ముక్కుతో పట్టుకుని క్షణంలో మింగేసింది. అయ్యో నా శనగగింజ కోడి మింగేసింది అని బిచ్చగాడు శోకాలు పెట్టసాగాడు. ఇంటి యజమాని కేకలు విని వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని, ఒక్క శనగగింజ కోసం ఇంత విచారించాలా? సోలెడు గింజలు ఇస్తాను, పట్టుకుపో అన్నాడు. నాకు సోలెడు శనగలు అక్కర్లేదు, నా గింజే కావాలి. అది అదృష్టం గల గింజ, దాన్ని నాకు ఒక సిద్ధుడిచ్చాడు అన్నాడు బిచ్చగాడు. అలా అయితే నేనేం చేసేది? ఆ శనగగింజ కోడి పొట్టలో ఉన్నది కదా, ఆ కోడినిస్తాను, తీసుకుపో అన్నాడు ఇంటి యజమాని. కోడిని బస్తీలో అమ్మితే 4 డబ్బులు వస్తాయన్న ఆశతో బిచ్చగాడు కోడిని తీసుకుని ఆ గ్రామం నుంచి బయలుదేరాడు. అతను ఆ రోజు బస్తీ చేరుకోలేకపోయాడు. అందుచేత ఆ రాత్రికి ఒక ఆసామిని ఆతిథ్యం అడిగాడు. ఆసామి సంతోషంగా సమ్మతించాడు. బిచ్చగాడు ఆ రాత్రి మళ్ళీ సుఖంగా భోజనం చేసి తన కోడిని పక్కనే పెట్టుకుని పడుకున్నాడు. వాడికి కాస్త కొనుకు పట్టగానే వాడి కోడి దొడ్లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ల కోళ్లతో జగడం పెట్టుకున్నది. అవి అన్నీ ఏకమై బిచ్చగాడి కోడిని పొడిచి తరమసాగాయి. వాటి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో బిచ్చగాడి కోడి ఒక పెయ్యదూడ కాళ్ల సందున దూరి దాని కాలు కింద పడి చచ్చిపోయింది. అయ్యో నా కోడి, నా బంగారు కోడి అని బిచ్చగాడు ఆవేశంగా అరవసాగాడు. వాడికి ఆతిథ్యం ఇచ్చిన ఆసామి 2 కోళ్లనిస్తానన్న వెనక బిచ్చగాడు పెయ్యదూడనిమ్మన్నాడు. ఆసామి ఒప్పుకుని పెయ్యదూడనిచ్చేశాడు. దాన్ని పలుపుతో కట్టి తన వెంట పెట్టుకుని బిచ్చగాడు బస్తీకి బయలుదేరాడు. వాడు బస్తీలో అడుగుపెట్టే లోపలనే పొద్దూకిపోయింది. అందుచేత ఊరి బయట ఉన్న ఒక పెద్ద లోగిలి చూసుకుని బిచ్చగాడు ధైర్యంగా లోపలికి ప్రవేశించి గృహస్థుతో, అయ్యా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. ఈ బస్తీలో ఎరిగిన వారెవరూ లేరు. ఈ రాత్రికి మీ ఇంట బస చేయనిస్తారా అని అడిగాడు. గృహస్థు సమ్మతించాడు. ఆ రోజు ఆ గృహస్థు ఇంట ఏదో అక్కర జరిగింది. అందుచేత చాలామంది బంధువులు వచ్చి ఉన్నారు. ఆ రాత్రి పెద్ద ఎత్తున విందు చేశారు. బిచ్చగాడు నలుగురితో పాటు సుష్టుగా భోజనం చేశాడు. ఒక రాత్రి వేళ ఆ పెయ్యదూడ పలుపు తెంచుకుని ఇంటివారి గుర్రం ఉండే చోటికి వెళ్ళి గడ్డి తినసాగింది. ఆ గుర్రం కాస్త పెయ్యదూడను తన వెనక కాళ్లతో బలంగా తన్నింది. గిలాగిలా తన్నుకుని పెయ్యదూడ చచ్చింది. మర్నాడు బిచ్చగాడు గృహస్థుతో పోట్లాడ పెట్టుకున్నాడు. గృహస్థు సౌమ్యుడు. ఇంటికి వచ్చి ఉన్న బంధువుల మధ్య ఎవడో పరాయివాడితో పేచీపడి పోట్లాడడం ఇష్టం లేక ఆయన బిచ్చగాడికి తన గుర్రాన్ని ఇచ్చాడు. బిచ్చగాడు ఆ గుర్రాన్ని ఎక్కి సవారీ అయ్యి దూరాన ఉన్న పట్టణానికి బయలుదేరాడు. దారిలో వాడు, ఇక నా అదృష్టం తిరిగిపోయింది, ముసలివాడిచ్చిన శనగగింజ మహా గొప్పది, ఇలా గుర్రాలు గాడిదలు సంపాదించడం కాదు,
ఈసారి మంచి ఇల్లు, చక్కని పెళ్ళాము, ఇంత ఆస్తి వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ సంచారం ఇంతటితో కట్టిపెట్టి ఒక చోట స్థిరపడిపోవాలి అనుకున్నాడు. ఆ సాయంకాలానికి వాడు నగరం ప్రవేశించాడు. వీధి వెంబడి పోతుండగా ఒక పెద్ద సత్రము, ఆ సత్రం వాకిట ఒక అందమైన పిల్లవాడి కంటపడ్డారు. ఆ పిల్లను చూడగానే వాడికి ఎలాంటి భార్య ఉంటే బాగుంటుందనిపించింది. అందుచేత వాడు గుర్రం దిగి సత్రంలోకి వెళ్ళి అక్కడి గుమస్తాను బస కావాలని అడిగాడు. గుమస్తా బిచ్చగాడికి ఒక గది చూపించాడు. బిచ్చగాడు చూసిన అమ్మాయి ఆ గుమస్తా కూతురే. ఆమె తప్ప గుమస్తాకు మరొక సంతానం లేదు. ఆమెను తాను పెళ్లి చేసుకుంటే తాను కూడా ఆ సత్రంలోనే ఉండిపోవచ్చు. ఆ విధంగా తనకు ఇల్లు, వాకిలి, భార్య, భోజన సౌకర్యము అన్నీ అమరుతాయి. అందుచేత బిచ్చగాడు సత్రం గదిలో ప్రవేశిస్తూ గుమస్తాతో, అయ్యా, నా గుర్రానికి నీరు పెట్టడము, దానా వేయడము మొదలైనవి శ్రద్ధగా చూడండి. అది చాలా విలువైన గుర్రం, మామూలు గుర్రాల లాంటిది కాదు అన్నాడు. ఆ గుర్రం గురించి దాని యజమాని అంతగా చెప్పాడు కదా అని దాన్ని నీళ్ల తొట్టి దగ్గరకు గుమస్తా స్వయంగా తీసుకువెళ్ళాడు. అది నీరు తాగినంతసేపు తాగి గుమస్తా ఏమరపాటున ఉన్న సమయంలో బయటకు పరిగెత్తిపోయింది. గుమస్తా బిచ్చగాడి వద్దకు వచ్చి జరిగిన సంగతి చెప్పాడు. బిచ్చగాడు తోక తొక్కిన తాచులాగా లేచి, నేను ముందే చెప్పలేదా? అంత పొగరా? ఆ గుర్రం విలువ నీకేం తెలుసు? దానికోసం నేను నాకున్నదంతా త్యాగం చేశాను. నా గుర్రాన్ని నాకు ఇప్పుడే తెచ్చిపెట్టు. నేను తెల్లవారుతూనే పెద్ద రాచకార్యం మీద వెళ్ళవలసి ఉంది అని కేకలు పెట్టాడు. తెల్లవారనివ్వండి, నేను ఎంత శ్రమైనా పడి తమ గుర్రాన్ని వెతికి ఇప్పిస్తాను అని గుమస్తా ఎంతగానో ప్రాధేయపడ్డాడు. నీ కూతురు కనబడకుండా పోతే తెల్లవారేదాకా ఆగుతావా? నాకు నా గుర్రం అంతకంటే 1,00,000 రెట్లు ఎక్కువ అన్నాడు బిచ్చగాడు కోపంగా. అయితే ఈ నడిరాత్రి నన్ను ఏం చేయమంటారు అన్నాడు గుమస్తా చిరాకు పడుతూ. నా గుర్రాన్ని పోగొట్టావు కనుక నీ కూతురుని ఇయ్యి అన్నాడు బిచ్చగాడు. గుమస్తాకు కోపం వచ్చింది. ఇద్దరు ఘర్షణ పడసాగారు. సత్రం గుమస్తా భార్య వచ్చి తన భర్తతో, తప్పంతా మీదే, మీరు ఊరుకోండి. అమ్మాయి ఇష్టపడితే అలాగే ఇద్దాం. ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టక తప్పదు కదా. కావాలంటే మటుకు మనకింతకన్నా మంచి అల్లుడు దొరుకుతాడా? నేను వెళ్ళి అమ్మాయి ఇష్టం కనుక్కుని వస్తాను. ఈలోపుగా మీరు పోట్లాడుకోకండి అన్నది. బిచ్చగాడు తన అదృష్టం పండిందనుకున్నాడు. మరి కాసేపటికల్లా గుమస్తా భార్య హడావిడిగా తిరిగి వచ్చి, అయ్యా, అమ్మాయి మిమ్మల్ని పెళ్లాడడానికి సుతారము ఒప్పుకోలేదు. అందుచేత దాన్ని ఒక గోతంలో వేసి కట్టి పెట్టాను. మీరు ఆ గోతం తీసుకుని ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోండి. ఈ రాత్రి చీకట్లో మీరు ఎటు వెళ్ళారో దానికి తెలియదు గనక తెల్లవారి గోతం నుంచి బయటకు తీస్తే అది ఇంటికి పారిపోయి రాలేదు. అప్పుడు మీరు నయానో భయానో దాన్ని పెళ్లికి ఒప్పింతురు గాని అన్నది. ఇలా జరుగుతుందని బిచ్చగాడు అనుకోలేదు. అయినా గుమాస్తా భార్య చెప్పిన సలహా బాగానే ఉన్నట్టు వాడికి తోచింది. మొదలు తన పిల్లను పెళ్లాడితే తర్వాత ఇద్దరూ కలిసి సత్రానికి వచ్చి ఇక్కడే కాపురం పెట్టవచ్చు. అందుచేత వాడు గోతాన్ని భుజాన ఎత్తుకుని ఆ నిశిరాత్రి వేళ బయలుదేరాడు. గోతం ఎక్కువ బరువుగా లేదు గాని లోపల ఉన్న మనిషి తన్నుకుంటూ ఉండడం చేత ఎత్తుకుని మోయడం బహు ప్రయాస అయింది. దానికి తోడు కన్ను పొడుచుకున్న కనబడని చీకట్లో తెలియని దారిన నడవవలసి వచ్చింది. అట్లాగే బిచ్చగాడు ఆ గోతాన్ని మోస్తూ తెల్లవారులో నడిచి తెల్లవారేసరికి ఒక అడవి మధ్యకు చేరాడు. అక్కడ వాడు గోతాన్ని దింపి ఎంతో ఆశగా గోతం మూతి విప్పాడు. ఆ గోతంలో నుంచి ఒక పెద్ద కుక్క పైకి దూకి అతని ముక్కు కాస్త కొరికి శరవేగంతో ఎటో పారిపోయింది. శనగగింజ తెచ్చిన అదృష్టం అంతటితో అయిపోయింది. తెగిపోయిన తన ముక్కుకు చెయ్యి అడ్డం పెట్టుకుని బిచ్చగాడు మళ్ళీ గ్రామాల వెంట తిండి అడుక్కుంటూ జీవయాత్ర సాగించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.